అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు చెయ్యని తప్పులంటూ లేవు. తమ పైరవీల కోసం చెయ్యకూడని పాప పనులన్నీ చేశారన్న ప్రచారం ఉంది. అందుకే ఆ ప్రభావ ఫలితాన్ని గత ఎన్నికల్లో అనుభవించారన్న చర్చ కూడా సాగుతోంది. భవిష్యత్తులోనూ పాప పంకిలం పోదని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. వైసీపీ హయాంలో టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేసి ఓ నేత తన ఇంట్లో జరిగిన పెళ్లి పిలుపులకు శుభలేఖతో పాటు శ్రీవారి లడ్డూనిచ్చారు. మరో సభ్యుడు గత ఎన్నికల్లో ఓట్ల కోసం తన నియోజకవర్గ ప్రజలకు తిరుమల ప్రసాదాన్ని పంచారు. తమ పనుల కోసం శ్రీవారి అర్చకులను ఢిల్లీ తీసుకువెళ్లి ఆశీర్వచనంతో పాటు లడ్డూ ప్రసాదం కూడా ఇప్పించి పైరవీలు చేసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇలాంటి అంశాలపై ఈ నెల 5న కూటమి పార్టీల నేతల భేటీలో జరిగిన చర్చ ఏంటి? తప్పు చేసిన ఎవరిని ఆ దేవదేవుడు క్షమించరని, గత ఎన్నికల్లోనే ఫలితం అనుభవించారని, భవిష్యత్తులోనూ శిక్ష తప్పదని భావిస్తున్నారా? పాపం చేయడంతోనే టీటీడీ సభ్యుడికి శిక్ష పడిన విషయాన్ని గుర్తు చేసుకున్నారా? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. వైసీపీ అధినేతలకు భక్తిభావాలు తక్కువ, ఆచారాలను పాటించరు, వాటిని అనాచారాలుగా భావిస్తున్నారు. 4 డబ్బులు వస్తాయనుకుంటే దేనినైనా అపచారం చేయడానికి వెనుకాడరు. తిరుమలలో శ్రీవారి విషయంలో ఇదే జరిగింది. లడ్డూ ప్రసాదం తయారీలో రసాయన మిశ్రమాలు, జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని వాడి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. ఆ దేవుడు ఏమీ చేయలేరన్న ధీమాతో రకరకాల తప్పులు చేశారు. తిరుమల క్షేత్రాన్ని తమ స్వప్రయోజనాలకు వాడుకున్న వైనం ఇప్పుడు కూటమి పార్టీల నేతల్లో చర్చనీయాంశంగా మారింది. లడ్డూ ప్రసాదంలో రసాయనాల మిశ్రమం కలవడం, జంతువుల కొవ్వు ఉందని తేలింది. దీనిపై వైసీపీ చేస్తున్న వితండవాదంపై చర్చించేందుకు ఈ నెల 5న ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో జరిగిన ఎన్డీఏ నేతల సమావేశంలో కీలక అంశాలు చర్చకు వచ్చాయి. సిబిఐ సిట్ నివేదికలోని అంశాలపై వైసీపీ రాజకీయం చేసింది. శ్రీవారి వనరులను సొంతానికి వాడుకున్నారు, ఆ దేవుడిని అడ్డుపెట్టుకుని పొలిటికల్ లాబీయింగ్ చేశారన్న అంశం చర్చకు వచ్చింది. టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేసిన నేత తన నియోజకవర్గంలో ఓటర్లకు ఇంటింటికి లడ్డూలు పంచిన వైనాన్ని కూటమి నేతలు గుర్తు చేసుకున్నారు. అలాగే అప్పట్లో బోర్డు సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించిన నేత తన కుమారుడి పెళ్లి పిలుపులకు శుభలేఖతో పాటు శ్రీవారి లడ్డూ ప్రసాదం అందించిన అంశం చర్చకు వచ్చింది. ఢిల్లీలో లాబీయింగ్ కోసం శ్రీవారి అర్చకులను ఉపయోగించుకున్నారు. తమకు పనులున్న వారికి ఆశీర్వచనం ఇప్పించడంతో పాటు తిరుమలకు తీసుకొచ్చి సపర్యలు చేసిన అంశం కూటమి పార్టీల నేతల భేటీలో ప్రస్తావనకు వచ్చింది. ఇవన్నీ తెలుసుకున్న ఎన్డీఏ పక్షాల నేతలు బిత్తరపోయారు. ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడడం, శ్రీవారి సన్నిధిని తమ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడంతోనే గత ఎన్నికల్లో ప్రజలు తిరుగులేని తీర్పు ఇచ్చారని, వైసీపీని 11 స్థానాలకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా పక్కన కూర్చోబెట్టారని నేతలు భావించారు. భవిష్యత్లోనూ ఇలాంటి పరిస్థితే తప్పదని చర్చించారు. తిరుమల శ్రీవారిని అన్ని విధాలుగా అపవిత్రం చేసిన వైసీపీ ఫలితం అనుభవించక తప్పదని, ఆ దేవదేవుడు చూస్తూ ఊరుకోరని, క్షమించరన్న విషయం ఎన్డీఏ నేతల భేటీలో చర్చకు వచ్చింది. ఈ అంశం ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లడంతో ఫ్యాన్ పార్టీ నేతలు వారి నెత్తిన వారే చేతులు పెట్టుకుంటున్నారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారని తెలిసింది. తిరుమల శ్రీవారితో పెట్టుకున్న వారు బాగుపడిన దాఖలాలు చరిత్రలో లేవని సోదాహరణంగా వివరించారని సమాచారం. ఈ క్షేత్ర ప్రాభవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసే వారిని దేవుడు క్షమించరని, ఫలితాలను త్వరలోనే అనుభవిస్తారని ఎన్డీఏ నేతలు వ్యాఖ్యానించారని వినిపిస్తోంది. తప్పు చేసిన వారు తప్పించుకునే అవకాశమే లేదని, అన్నీ ఆ దేవుడే చూసుకుంటారని చర్చించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యి కల్తీ జరిగిన విషయం సిబిఐ సిట్ ఛార్జ్షీట్లో ఉంది. కానీ వైసీపీ నేతలు బుకాయిస్తున్నారు. అసలు కల్తీయే జరగలేదని వితండవాదం చేస్తున్న వారికి ఆ దేవదేవుడే తగిన గుణపాఠం చెబుతారని భావించారు. ఇంటింటికి లడ్డూలు పంచిన వారికి, ఇంట్లో జరిగిన పెళ్లి పిలుపులకు శుభలేఖతో పాటు శ్రీవారి లడ్డూని ఇచ్చిన వారికి ఏం జరిగిందో అందరికీ తెలుసని మరో నేత వివరించారు. మొత్తానికి
ఎన్డీఏ నేతల సమావేశంలో తిరుమల శ్రీవారి లీలలు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఎంత శక్తివంతుడో వైసీపీ నేతలకు త్వరలోనే తెలుస్తుందని భావించారు. ఆపద మొక్కులు వాడిని నమ్మిన వారికి అపజయం ఉండదనుకున్నారు. స్వామివారి ఆశీర్వాదం కష్టాలను కడతేరుస్తుందని భక్తుల నమ్మకం. నిశ్చల భక్తితో కొలిస్తే నిత్యం సంతోషాన్ని ఇస్తారన్న విషయాలను వైసీపీ నేతలు మర్చిపోవడంతోనే ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారన్న చర్చ సాగుతోంది. తిరుమల శ్రీవారిపై తప్పుడు ప్రచారం విషయంలో ఫ్యాన్ పార్టీ నేతలు భవిష్యత్తులో అయినా మారుతారో లేదో చూడాలి.